అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం, దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక చక్కటి వెహికల్, ఒక మంచి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఆ వెహికల్ ఏంటంటే టయోటా అర్బన్ క్రూజర్ హై రైడర్ నియో డ్రైవ్ అంటారండి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ వెహికల్ ప్రత్యేకత ఏంటంటే మీకు మంచి స్పేషియస్, ఆ బడ్జెట్లో బండికి మంచి స్పేషియస్ ప్లస్ మైలేజ్ వచ్చే బండి, మెయింటెనెన్స్ తక్కువ ఉన్న బండి, అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఆ వెహికల్ వచ్చేసరికి 2022 మేక్ అండి. టయోటా అర్బన్ క్రూజర్ హై రైడర్ నియో డ్రైవ్ 11,500 మాత్రమే తిరిగింది వెహికల్. ఆ వెహికల్లో ఇంకొక బోనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చండి. ఇప్పటి వరకు లైఫ్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ పే అవ్వలేదు. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ అయ్యి ఉండి ఎవరైనా దాన్ని చూద్దాం, కొనుక్కుందాం అనే ఆలోచన మీకున్నట్లయితే ఆ వెహికల్ మీరు తీసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అవుతారు. 2 years కంప్లీట్ అయినా 2024లో ఫస్ట్ ఓనర్ వెహికల్ అవుతుందండి. ఇప్పటి వరకు 11,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన బండి. ఆ వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఆ వెహికల్లో మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయండి. అవన్నీ మీకు వివరంగా చెప్తాను. నాతో రండి. హాయ్ అండి. మీకు ఇందాక చెప్పిన విధంగా మీ ముందుకు తీసుకుని వచ్చాను 2022 మేక్ టయోటా అర్బన్ క్రూజర్ హై రైడర్ నియో డ్రైవ్ అంటారు. ఈ అర్బన్ క్రూజర్ హై రైడర్లో 3 వేరియంట్స్ ఇచ్చారండి. అంటే ఒకటి కంప్లీట్గా పెట్రోల్ వేరియంట్లో వస్తుంది, ఇంకొకటి పెట్రోల్ అండ్ సిఎన్జి వేరియంట్లో వస్తుంది, ఇంకొకటి పెట్రోల్ అండ్ బ్యాటరీ వేరియంట్లో వస్తుంది. ఇలా 3 వేరియంట్స్గా ఈ హై రైడర్ని డిజైన్ చేసింది టయోటా. ఈ వెహికల్లో వచ్చేసరికి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ బండి వచ్చేసరికి ఓన్లీ పెట్రోల్, ప్యూర్ పెట్రోల్ వర్షన్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వెహికల్ని మైల్డ్ హైబ్రిడ్ అని కూడా అంటారు. అలాగే మీరు ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు మీరు పూర్తిగా చెక్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ తిరిగిన వెహికల్ మీ ముందుకు తీసుకొచ్చాను. 11,000 కిలోమీటర్లు తిరిగిన బండి, 2022 మేక్. మీరు గనక ఈ వెహికల్ పర్చేస్ చేసినట్లయితే మీ పేరు మీద ఈ రోజున లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్సు మీకు కట్టి పర్మనెంట్ నెంబర్ వేసి ఇస్తామంటున్నారు కంపెనీ వాళ్ళు. అలాంటి వెహికల్ మీ ముందు తీసుకుని వచ్చాను. ఈ వెహికల్ మీరు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అని అడిగితే కనుక 23.5 lakh వరకు ఉందండి. ఈ వెహికల్ నేను చెప్పబోయే ప్రైస్ మీకు ఎండింగ్లో చెప్తాను. మంచి ప్రైస్ అయితే చెప్తాను. మీరు ఈ వెహికల్ అవుట్ సైడ్ లుక్ డిజైన్ చూసుకోవచ్చు. ఈ వెహికల్కి ఉన్న బడ్జెట్ ప్రకారంగా మనకి మంచి కాస్ట్లో వస్తున్న వెహికల్ అని చెప్పుకునే వెహికల్ అండి. ఈ వెహికల్ వచ్చేసరికి అర్బన్ క్రూజర్ హై రైడర్ నియో డ్రైవ్ అండి. ఓన్లీ పెట్రోల్ వెహికల్. ఈ వెహికల్ మైలేజ్ కూడా మనకి 21.7 అలాగా మనకి ఇచ్చారండి. ప్లస్ ఇందులో 360 కెమెరా చూపిస్తానండి మీకు. కెమెరా మీరు చూడొచ్చు. అలా రొటేట్ అవుతుందండి. ఏ డోర్ ఓపెన్ చేసాం అనేది మీకు చూపిస్తున్నారు. మనం రైట్ సైడ్ డోర్ ఓపెన్ చేసి ఉన్నామండి, అందుకని మీకు అట్లా కనిపిస్తోంది. ఇది 360 కెమెరా అండి. మంచి ఫీచర్ అండి. అంటే మన చుట్టూ ఏమన్నా అడ్డంగా ఉన్నా ఏమైనా మనకి కనిపించే ఫీచర్. అలాగే కిలోమీటర్లు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 11,654 కిలోమీటర్లు అండి ఈ వెహికల్ తిరిగింది.
ఇక్కడ ఇంకో బెస్ట్ ఫీచర్ అండి మనకు కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మనకి ఈ ఆప్షన్ 2 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. స్నోలో అంటే మంచు కురిసే ప్రాంతంలో టైర్స్ అన్నీ తడితో ఉంటాయి కదండి, ఆ ప్రాంతంలో ఆ మోడ్ ఆన్ చేసుకొని రోడ్ గ్రిప్ వస్తుందండి ఆ మోడ్లో వెళ్తే కనుక. అలాగే స్పోర్ట్స్ మోడ్లో కూడా మనం ప్రయాణం చేయొచ్చు, ఆ ఫీచర్ ఒకటి ఇచ్చారు. ప్లస్ ఈ వెహికల్ వచ్చేసరికి 6 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది. సేఫ్టీ ఫీచర్స్ 6 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుందండి. అలాగే ఈ వెహికల్లో సన్ రూఫ్ కూడా ఇచ్చారు. ఒక్కసారి మీకు సన్ రూఫ్ చూపిస్తానండి. సన్ రూఫ్తో ఈ వెహికల్ ఇవ్వటం జరిగింది. అలాగే రేర్లో ఇంకో బెటర్ అండి, 3 మెంబర్స్ కూడా కంఫర్ట్గా కూర్చోవడమే కాకుండా లెగ్ స్పేస్ కానివ్వండి, షోల్డర్ స్పేస్ కానివ్వండి, హెడ్ స్పేస్ కానివ్వండి చాలా బాగుంటుంది. అలాగే ఈ వెహికల్లో ఇద్దరు మాత్రమే ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ సీట్స్ మనం 60-40 స్ప్లిట్ సీట్స్ అని కూడా అంటారు. అది కూడా చూపిస్తానండి. 60-40 స్ప్లిట్ సీట్ అని చెప్పి అంటారు. ఈ సీట్స్ మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ బూట్ అంతా మనకు ఉపయోగపడే బూట్ అండి ఇది. అలాగే రేర్ చూసుకున్నట్లయితే ప్లస్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ మనం చెప్పొచ్చు, ఆల్ వీల్ డ్రైవ్ అంటారండి. ఈ ఆల్ వీల్ డ్రైవ్లో ప్రత్యేకత ఏంటంటే, ఇప్పటి వరకు మనం 4 వీల్ డ్రైవ్ విన్నాం. 4 వీల్ డ్రైవ్ అనేది బురదలో కానీ ఏదన్నా ఘాట్ రోడ్లలో కానీ వెళ్తున్నప్పుడు 4 వీల్స్ రొటేట్ అయ్యేది 4 వీల్ డ్రైవ్. ఈ ఆల్ వీల్ డ్రైవ్ వచ్చేసరికి మనకి ఎక్కడన్నా ఒక రైట్ సైడ్ ఈ టైర్ మనకి ఏదన్నా ఒక గోతులో ఇరుక్కుందనుకుందాం, ఈ వీల్కి పవర్ ఇస్తుందండి. అది ఆల్ వీల్ డ్రైవ్ ఫీచర్ అనేది. అలాగే రేర్ మీరు బూట్ స్పేస్ చూసుకోవచ్చు, 373 లీటర్స్ బూట్ స్పేస్తో మనకి లగేజ్ కంఫర్ట్ అనేది ఇచ్చారండి. ప్లస్ ఇక్కడ ఆ ముందు నుంచి కూడా వెనక వరకు మనం వాడుకునే విధంగా 60-40 స్ప్లిటెడ్ సీట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్లస్ రేర్ వచ్చేసరికి మీకు డీఫోగర్ విత్ వాష్ అండ్ వైపర్, ఎక్కడన్నా మంచు కురిసినప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుంది. అలాగే మీరు టైర్స్ కండిషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 11,600 కిలోమీటర్లు తిరిగిన బండి అండి. టైర్లు అయితే కనుక ఇంకొక 40,000 కిలోమీటర్ల వరకు తిరిగే అవకాశం అయితే ఉంది. ఈ వెహికల్ ఫైనాన్స్ ఆప్షన్కి వెళ్ళినట్లయితే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో న్యూ కార్ ఎలాగైతే ఫైనాన్స్ చేస్తారో ఈ వెహికల్ కూడా అలా ఫైనాన్స్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఫైనాన్స్ వాళ్ళు. ప్లస్ అదండి వెహికల్ గురించి మనం చెప్పుకునే ఫీచర్స్ మళ్ళీ మీకు ఇంకోసారి చెప్తాను. 2022 మేక్ టయోటా అర్బన్ క్రూజర్ హై రైడర్ నియో డ్రైవ్. ఇది మైల్డ్ హైబ్రిడ్ అని కూడా అంటారు. ఈ మైల్డ్ హైబ్రిడ్ అనేది మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే, ఎక్కడైనా మన సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు ఆటోమేటిక్గా ఇంజిన్ ఆఫ్ అవుతుందండి. దాని ద్వారా మనకి మైలేజ్ సేవ్ అవుతుంది. ఆ వల్ల మైల్డ్ హైబ్రిడ్ అని చెప్పి అంటారు. 60-40 స్ప్లిటెడ్ సీట్స్, సన్ రూఫ్, 6 ఎయిర్ బ్యాగ్స్ ఈ విధంగా వస్తుందండి 360 డిగ్రీ కెమెరాతో. ప్లస్ ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 210 mm వస్తుందండి. వీల్ రొటేట్ చేసుకోవడానికి మనకి చిన్న సందుల్లో కూడా మనకి కంప్లీట్గా మనం టర్న్ చేసుకోవడానికి ఉపయోగపడే గ్రౌండ్ క్లియరెన్స్తో వెహికల్ మనకు ఉపయోగపడుతుందండి. ప్లస్ ఈ వెహికల్లో వచ్చేసరికి మైలేజ్ 21.7 అలా ఇచ్చారు. ప్రైజింగ్ కూడా 23.5 lakh న్యూ కార్ అయితే. ఈ వెహికల్ మనకి ప్రైజింగ్ వచ్చేసరికి కేవలం 18.5 lakh మాత్రమే మనకు వచ్చే అవకాశం ఉందండి. మీలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే వెహికల్ ఎక్కడుంది ఏంటి అనేది మీకు అప్డేట్ ఇస్తాను. ప్రతి విషయం మీకు వివరంగా చెప్పడానికైతే నేను సిద్ధంగా ఉన్నానండి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కాల్ చేయొచ్చు. అలాగే ఇప్పటి వరకు మీరు మాకు కాల్ చేస్తున్నారండి. ప్రతి బండి పెట్టినప్పుడు మాకు కాల్ వస్తుంది, మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి. చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అలాగే ఈ వెహికల్ కూడా మాకు ఛానల్లోనే వెళ్తుందని నమ్మకంతో ఈ వెహికల్ తీసుకొని వచ్చాం. సో అది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.